హాయ్ నమస్తే, నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి. వైద్య విద్యా ప్రవేశాలలో ఈరోజు కౌన్సిలింగ్ అప్డేట్స్లో భాగంగా ఆయుష్ కోర్సుల కోసం విద్యార్థులు ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఆ విద్యార్థులకు ఈరోజు కౌన్సిలింగ్ అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ ప్రవేశాలలో ఎంబీబీఎస్లో 2 రౌండ్లు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. 3వ రౌండ్ కోసం విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. బీడీఎస్ కూడా మొదటి రౌండ్కు సంబంధించి సీట్ అలాట్మెంట్ అయితే అయ్యింది. ఈరోజు 11వ తేదీ సాయంత్రం 3 గంటల లోపల జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. బీడీఎస్లో అభ్యర్థులు కూడా సీట్ అలాట్మెంట్ అయిన అభ్యర్థులు. తర్వాత ఇప్పుడు ఆయుష్ కోర్సులకు ఫైనల్ మెరిట్ లిస్ట్ రిలీజ్ చేశారు. వెబ్ ఆప్షన్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఫైనల్ మెరిట్ లిస్ట్లోని అభ్యర్థులు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేందుకు నోటిఫికేషన్ వివరాలు ఇవన్నీ కూడా మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ వాచ్ ద వీడియో. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఎంబీబీఎస్ ప్రవేశాలు, బీడీఎస్ ప్రవేశాలు అయిపోయినాయి. దాదాపు కూడా ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాలలో సీట్ల భర్తీ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇప్పుడు యూజీ కోర్సెస్కు సంబంధించి ఫేజ్ 1లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఫైనల్ మెరిట్ లిస్ట్తో పాటు నాట్ ఎలిజిబుల్ లిస్ట్ కూడా ఫైనల్ లిస్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. పీడబ్ల్యూడి విద్యార్థుల ఎలిజిబుల్ లిస్టు, నాట్ ఎలిజిబుల్ లిస్టు కూడా ఆయుష్ కోర్సులకు రిలీజ్ చేయడం జరిగింది. ఆయుష్ కోర్సుల్లో మేనేజ్మెంట్ కోటాకు సంబంధించి లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెండింగ్ ఉన్న లిస్టు, తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకుని డబ్బు పే చేయని వాళ్ళ లిస్టు, మేనేజ్మెంట్ కోటాలో ప్రొవిజనల్ మెరిట్ లిస్టు ఇవన్నీ కూడా రిలీజ్ చేయడం జరిగింది. కానీ యూజీ కోర్సుల కోసం 2025-26 విద్యా సంవత్సరానికి ఫేజ్ 1కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ నోటిఫికేషన్ రావటం జరిగింది. బీహెచ్ఎంఎస్, బీఏఎంఎస్, బియుఎంఎస్ కోర్సులకు అంటే ఆయుర్వేదం, హోమియో మరియు యునానీ కోర్సులకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేందుకు కళాశాలల ఎంపిక ప్రక్రియ చేపట్టేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 10వ తేదీ రాత్రి 7 గంటల నుండి 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు కళాశాలల ఎంపిక ప్రక్రియకు ఆయుష్ కోర్సులకు కళాశాలను ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఫైనల్ మెరిట్ లిస్టులోని అభ్యర్థులందరూ కూడా ఇందుకు ఎలిజిబుల్ అవుతారు. ఎలిజిబుల్ అయ్యి కళాశాల సీట్ అలాట్మెంటు మీ యొక్క మొబైల్ నంబర్కు ఎస్ఎంఎస్ చేయబడుతుంది. ఎందుకంటే ఫైనల్ మెరిట్ లిస్టులోని అభ్యర్థులు కళాశాలల ఎంపిక ప్రక్రియ చేపడితే అందులో మెరిట్ అండ్ రిజర్వేషన్ ప్రకారం సీట్ అలాట్మెంట్ ఉంటుంది. సీట్ అలాట్మెంట్ అయిన విద్యార్థులకు యూనివర్సిటీ ఫీజు 8,600 రూపాయలు మీరు ఆన్లైన్లో పే చేసి మీ యొక్క అలాట్మెంట్ లెటర్ ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. ట్యూషన్ ఫీజు బీహెచ్ఎంఎస్, బీఏఎంఎస్, బియుఎంఎస్ కోర్సులకు 24,500 నిర్ణయించారు. ట్యూషన్ ఫీజు 24,500 కళాశాలలో మీరు కట్టాల్సి ఉంటుంది. ప్రైవేట్ కళాశాలలో ఇంకొద్దిగా ఎక్కువ ఫీజు కూడా అక్కడ వసూలు చేస్తారు. 1 టైం వెబ్ ఆప్షన్స్లో భాగంగా మీరు ఈ యొక్క కళాశాలల ఎంపిక ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. కళాశాలలో రిపోర్టింగ్ ఎలా చేయాలి ఇదనేది కూడా అలాట్మెంట్ లెటర్లో కళాశాల వైజ్ సీట్ అలాట్మెంట్ అయినప్పుడు డీటెయిల్స్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా మొట్టమొదట మీరు ఈ కళాశాలల ఎంపిక ప్రక్రియ అంటే ఆయుష్ కోర్సులకు వెబ్ ఆప్షన్స్ని మీరు పెట్టుకోవాలండి. ఇక్కడ రెగ్యులేషన్స్ కోసం, టెక్నికల్ డిఫికల్టీస్ కోసం ఉదయం 10 గంటల నుండి 6 గంటల వరకు ఏ నంబర్స్కు ఫోన్ చేయాలి. హెల్ప్ లైన్ నెంబర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ హెల్ప్ లైన్ నెంబర్స్కు మీరు కాల్ చేయొచ్చు. మీ డౌట్లు క్లారిఫై చేసుకోవచ్చు అని ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. చూసారుగా, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బియుఎంఎస్ కోర్సులకు అభ్యర్థులు ఎవరైనా ఇంట్రెస్టింగ్గా ఉంటే మీరు కళాశాలలో ఎంపిక ప్రక్రియ మీరు చేపట్టవచ్చు. 1 టైం వెబ్ ఆప్షన్స్లో భాగంగా కళాశాలల ఎంపిక ప్రక్రియ చేపట్టిన తర్వాత వెబ్ ఆప్షన్స్లో ప్రయారిటీ ప్రకారం మీరు కళాశాలలో ఎంపిక చేసుకున్న తర్వాత మీ యొక్క మెరిట్ రిజర్వేషన్ బట్టి సీట్ అలాట్మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. సీట్ అలాట్మెంట్ అయితే ఒకవేళ జాయిన్ కాకపోతే ఫర్దర్ రౌండ్స్కి వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి విద్యార్థులు వెబ్ ఆప్షన్స్కు కళాశాలల ఎంపిక ప్రక్రియలో పాల్గొనండి. మీరు
డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి నిన్న సాయంత్రం నుండి డేట్ ఇవ్వడం జరిగింది. 13వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు కూడా టైం ఇచ్చారు. వెబ్ ఆప్షన్స్ పూర్తయిన తర్వాత సీట్ అలాట్మెంట్ అనేది 13వ తేదీ సాయంత్రం కానీ 14 కానీ ఆయుష్ కోర్సులకు సీట్ అలాట్మెంట్ కళాశాల వైజ్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వైద్య విద్యా ప్రవేశాలలో ఆయుష్ కోర్సులు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఎంబీబీఎస్ బీడీఎస్ ప్రవేశాల్లో సీట్ రానటువంటి విద్యార్థులు ఇక్కడ ట్రై చేసుకోవచ్చు. ఆయుష్ కోర్సుల్లో కూడా విద్యార్థులకు భవిష్యత్తు అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సిందిగా ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను.